కార్తీక్ అయితే కట్టుబట్టలతో దీపని అయితే చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి జ్యోత్స్న చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శౌర్య ఆకలేస్తుంది అనేసరికి ఆ రోడ్డు పక్కన ఉన్న బజ్జీ షాప్లో బజ్జీలు అయితే కొంటూ ఉంటారు. అందరూ ఎవరి మళ్ళీ వాళ్ళు బజ్జీలు తింటూ ఉంటే శౌర్య తన ప్లేట్లో బజ్జీలన్నీ అయిపోయి, నాకు ఇంకా ఆకలిగా ఉంది డాడీ, నాకు ఇంకా బజ్జీలు కావాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరేనమ్మా, నాకు ఆకలేయడం లేదు, నా బజ్జీలు కూడా నువ్వే తినే అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. సరే నా ప్లేట్ నువ్వు తినేయమ్మా అని చెప్పి కార్తీక్ అయితే పక్కకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు ఆకలికి. అది చూసి దీప చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కార్తీక్ బాబు మీరు చేసింది అసలేం బాగలేదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ మీరు ఆకలి చంపుకోవడం మీకు తెలిస్తే నాకు పంచుకోవడం తెలుసు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ నా ప్లేట్లో బజ్జీలు కూడా తినండి అని చెప్పి తన ప్లేట్లో బజ్జీలు అయితే కార్తీక్ ఇస్తూ ఉంటుంది. దానికి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ తింటూ ఉంటాడు.